దేవుని నామానికి వందనాలు. చేరవచ్చిన మీ అందరికి నాకు వందనాలు. ముందుగా అందరికి హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. హలో, ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. కల్వరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. నా ప్రాణనాథ, నా జీవదాత, నా ప్రాణనాథ, నా జీవదాత. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకే నలిగిపోతివయ్యా. నా ప్రాణనాథ, నా జీవదాత, నా ప్రాణనాథ, నా జీవదాత. నా చెడ్డ తలపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరి. నా చెడ్డ తలపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరి. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో అల్లాడావు. నా ప్రార్థనాద, నా జీవదాత, నా ప్రార్థనాద, నా జీవదాత. కలువరిలో కరిగిపోతివయ్యా, నా దిక్కులేని పనుల కొరకే, నా దిక్కులేని పనుల కొరకే దీవుకముపై గుంపులు గుసిరి. నా దిక్కులేని పనుల కొరకే దీవుకముపై గుంపులు గుసిరి. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో రోధించావు. అయ్యయ్యో ఎట్లా భరించావు, అయ్యయ్యో ఎంతో రోధించావు. నా ప్రాణనాథ, నా జీవదాత, నా ప్రాణనాథ, నా జీవదాత, నా ప్రాణనాథ, నా జీవదాత, నా ప్రాణనాథ, నా జీవదాత. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంత గొప్పవాడండి. పాపులమైన మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్షణ చిందించాడండి. అలాంటి సమయంలో దేవుడు ఆ దగ్గరలో ఉన్న ప్రజలతోనూ మనతోనూ మాట్లాడుతున్న సందర్భాలు, మొదటి మాట రెండో మాట మాట్లాడలేదు, మొదటి మాట అయిపోయింది, మూడో మాట సహోదరి చెప్పింది. అయినప్పటికీ నాకున్న ఆసక్తిని బట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. మూడో మాట చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, అందరూ వినాలి, చదవలేని వాళ్ళు వినాలి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా
ఇదిగో ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. చాలమ్మా, అందరు నా వైపు చూద్దామా? చూడండి. హల్లెలూయా. యేసు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ప్రశాంతంగా లేరు, రిలాక్స్గా లేరు, కూర్చోలేదు, లేదా ఏదన్నా పనిలోనూ లేరు. చావు బతుకుల మధ్య ఉన్నారు. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అవకాశం ఉంటే నేను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలా అని కానీ, లేదా అవకాశం ఉంటే నేను పడే శ్రమ అంటే ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి, ఆ దెబ్బలు ఎలా తప్పించుకోవాలా అని కానీ, లేదా నా ప్రాణాన్ని రక్షించుకొని నేను ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తారు. కానీ యేసయ్య అలా ఆలోచించట్లేదండి. యేసయ్య చాలా గొప్పవాడండి. ఆ ప్రేమను మనం వర్ణరహితం. వీరెవరైతే కష్టపెడుతున్నారో ఆయన్ని వాళ్ళని క్షమించమంటున్నాడు. నీ వల్ల నా వల్ల అయిద్దండి. ఈరోజు మనల్ని ఒక మాట అంటేనే వాళ్ళని మనం క్షమించలేని పరిస్థితిలో ఉన్నాం. అది అమ్మగారు అంతా చెప్పారు. అయినప్పటికీ మనం క్షమించే హృదయం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని ప్రేమను కలిగినట్టు. ఆఫ్టర్ ఆల్ మనల్ని ఎవరేమంటారండి? ఒక మాట అంటారు, లేదంటే మనల్ని బట్టి ఎవరైనా దూషిస్తారు అంతే. కానీ యేసయ్యని ఎన్ని దెబ్బలు, కొరడాల దెబ్బలు, మాంసం ముద్దలు పడుతున్నాయి కొరడాలంటే. మనం ఏమాత్రం వాళ్ళండి. కాబట్టి మన పక్షము ఉన్న మన చుట్టూ ఉన్న వారిని మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. అలాగే యేసయ్య అన్ని శ్రమల్లో ఉన్నా, అంత ఇబ్బందులో ఉన్నా, అంత కష్టంలో ఉన్నా కానీ యేసయ్య తన బాధ్యత అండి, తన బాధ్యతను మర్చిపోవట్లేదు. వాస్తవానికి యేసయ్య కన్య మరియమ్మ గర్భాన్ని పుట్టాడు. ఆమె అతి పరిశుద్ధరాలు, కన్యక అయినప్పటికీ ఆమె గర్భాన్ని పుట్టించే బాధ్యత యెహోవా దేవుడు తీసుకొని కన్య మరియమ్మ గర్భాన్ని పుట్టించాడు. పుట్టించినప్పటికీ నన్ను కన్నది ఏమే కదా, ఏమితో నాకు సంబంధం లేదులే, ఈ మరియమ్మని ఆయన యెహోవా దేవుడు ఏర్పరచుకున్నాడు, నాకేంది పని అని అనుకోలేదండి దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది. మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకోవాలి, కుటుంబం పట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి, కుటుంబస్తులతో మనం ఎలా ఉండాలనే మాదిరి కోసం ఏర్పరిచిన సందర్భంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే యేసయ్య కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అంటే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, బిడ్డలను ఎలా చూసుకోవాలి అని పరస్పరమైన సంబంధాలను తెలియపరిచే విధానంలో వచ్చిన సందర్భంగా మనం భావించుకోవచ్చు. తల్లిని మనం ఎలా ప్రేమించాలి అనే భావనతో మాట్లాడాడు. యోహాన్ని పిలిచి, యోహాను ఇదిగో నీ తల్లి. మరియమ్మ గారిని పిలిచి, మరియమ్మ గారు తల్లి ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది. ఉందా? నా వైపు చూడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏర్పరచడానికి మొదటిగా తల్లి, తండ్రి. తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకోవాలి? మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? మీ తల్లిదండ్రులను మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? మన తల్లిదండ్రులను ఏ టైంలో ఎలా చూసుకోవాలి? ఇప్పుడు వారు వయసులో ఉన్నారనుకోండి, మనం ఏం చేయనక్కర్లా, అవసరం కూడా లేదు. వాళ్ళ వాళ్ళు బ్రతుకుతారు, మనం బ్రతుకుతాం. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తాయి. నా కష్టాలు లేవనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఉన్నారా ఎవరైనా? ఎవ్వరు లేరు. కష్టాలు, నష్టాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ మా అమ్మ నన్ను చూడలేదని, నాకు నా పక్షాన లేదని బాధపడకూడదు. వాళ్ళు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, ఎంత పనికిమాలోళ్ళైనా కానీ నీ బాధ్యత ఏంటి? దేవుని ప్రేమను బట్టి నీ తల్లిదండ్రులను గౌరవించాల్సిందే. అది బైబుల్ మనకి నేర్పిన జ్ఞానము. బైబుల్ మనకు రాసి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. నిర్గమకాండం చదువుదాం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని సన్మానించుము. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడు మనకి దీర్ఘాయుష్యం అంటే ఏంటంటే 100 సంవత్సరాలు బ్రతికించడం కాదు. నువ్వు చేసే పనిలో దేవుడు ఆశీర్వాదం ఉండాలి, నువ్వు నడిచే నడకలో దేవుని ఆశీర్వాదం ఉండాలి, నువ్వు ఉండే గృహంలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఇవన్నీ అంటే మనం డెవలప్మెంట్, భవిష్యత్తు మన పెరుగుదలకు కారణాలు ఏంటంటే దేవుడు మనకిచ్చే డెవలప్మెంట్ ఏంటంటే నీకు ఇచ్చిన తల్లిదండ్రిని నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అర్థమవుతుందా? నీ తల్లిదండ్రిని నువ్వు ప్రేమించి వాళ్ళని ఆదరించి వారి పక్షాన నువ్వు ఉండి వారి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదం నీకు రావాలంటే వాళ్ళున్న ప్రతి ఇబ్బందిని నీ ఇబ్బందిగా భావించి వారి ఇబ్బందులు పడకుండా నువ్వు వారిని ప్రశాంతంగా, సంతోషంగా వారిని సాగనంపినప్పుడు నీ భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దుతాడు. దాన్నే దీర్ఘాయుషుగా మనం భావించవచ్చు. 100 సంవత్సరాలుగా దీర్ఘాయుషు అంటే మన భవిష్యత్తు డెవలప్మెంట్కి కారణం ఏంటంటే మొదటి మెట్టు తల్లిదండ్రుల్ని మనం ప్రేమించటం, వారిని మనము ఆదరించటం, వారి ఇబ్బందుల్ని మన ఇబ్బందులుగా ఫీల్ అవ్వటం. తల్లిదండ్రులు లేరు అనుకోండి, పేదవారు ఉంటారు, వాళ్ళనే మనం తల్లిదండ్రులుగా భావించాలి. నీ దగ్గరికి ఎవరైనా ఒక తండ్రి వచ్చారనుకోండి, నా తండ్రి సమానులుగా వాళ్ళకి నీ దగ్గర ఉన్నదానికి సహాయం చేయాలి. ఒక తల్లి వచ్చింది అనుకోండి, నీ తల్లిగా సహాయం చేయాలి. నిజంగా నీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారికి నువ్వు సహాయకులుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, వారందరూ వారి హృదయాల్లో నా తల్లి, నా తండ్రి అనే భావన ఉంటది. కానీ కొన్ని ఇబ్బందులు బట్టి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న కొన్ని సందర్భాల అనుసారంగా పలకుండా ఉండొచ్చు. కానీ అలా ఉండకూడదండి. మనల్ని తల్లి 9 మాసాలు మోసిద్ది. జలుబు ఏంటి, కష్టం ఏంటి, తిండి తెప్పలు తెలుసా మీకు? అంది తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడి తల్లి మనల్ని ఈ లోకంలో చేస్తుందండి. 9 నెలలు మోయాలి. ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ స్త్రీలకు చాలా మంది, అందరికీ తెలుసు, చాలా మంది కదా, అందరూ తెలుసు. కాబోయే తల్లులకి, యవ్వనస్తులకి, చిన్నపిల్లలకి చెప్తుంది ఏంటంటే నీ తల్లిదండ్రులను నువ్వు ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కానీ గౌరవించాల్సిందే. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదరించాల్సిందే. వాళ్ళతో నువ్వు మాట్లాడకుండా ఉండడానికి లేదు. వారి అక్కలు కొంతమంది తల్లిదండ్రులు దూరంలో ఉంటారు. వారికి నువ్వు సాయంత్రానికి ఫోన్ చేసో లేదా నీకు కుదిరినప్పుడు నీ వెసులుబాటు నట్టి ఫోన్ చేసి, అమ్మా అన్నం తిన్నావా, అమ్మా అన్నం తిన్నావా అని అడిగితే ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందండి. నాన్న ఏం చేస్తున్నావు, ఏం పనికి వెళ్ళావు, తిన్నావా నాన్న అని అడిగినప్పుడు ఆ తండ్రి అంత సంతోషపడతాడండి. నా తల్లి గురించి చెప్పాలంటే గంటలు సరిపోవండి. నేను మా అమ్మని తలుచుకోగానే నాకు ఏమొచ్చేసింది, అంత ప్రేమ నా తల్లి నాకంటే. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇంట్లోకి అడుగుపెట్టగానే మా అమ్మని ఎదురుగా వస్తాను. ఎదురుగా చూసినప్పుడు చనిపోయింది కదా, నేను వెళ్ళగానే మా అమ్మ కనపడేది కదా. మా దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నా సొంతంగా నా ఓన్గా అనేవాడిని, మా అమ్మ లేకపోయినా. రోజు అని అలవాటు కదా, మా అన్నం తిన్నావమ్మా అనగానే నా కళ్ళ నీళ్ళు తిరిగాయండి. నా తల్లిని నేను అంత ప్రేమించా, నాకు ఎవరు నేర్పలా, నా దేవుడే నాకు నేర్పాడు. ఎవరు చూడమని చెప్పలా, ఎవరు చూడొద్దని చెప్పలా. నా తెలిసిన కాడ నుంచి నా తండ్రి విషయంలో కూడా నా సాయి శక్తులు నా తండ్రిని నేను మోసాను. నాకు ఓపుకున్న కాడికి మా అమ్మ నాన్నకు కూడా చూశాను. మా నాన్నది 10% అయితే మా అమ్మది 90% చూశానండి. నేను గొప్ప చెప్పట్లా, నేను పెద్ద పనికిమాలినోడిని, దేని పనికిరాని ఎదవని. అయినప్పటికీ నాకు గొప్పొద్దు. నా తల్లిని నేను ప్రేమించాలి, నా తల్లిని నేను గౌరవించాలి. తన ముదిమిలో మనము చెరువుగా ఉండాలి. సామెతల్లో ఉంటుంది ముదిమి గురించి, కొన్ని తీయగలిగిన వాళ్ళు తీయండి. మనము వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయనక్కర్లేదండి. కుదిరితే ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నావు, దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా, తిన్నావా, తాగావా అని అడగండి. దూరంగా ఉంటే
ఏదో ఒక టైంలో ఒక 5 నిమిషాలు మనం ఈరోజు ఫోన్లు పెద్ద గొప్ప ఏం కాదు, ఫోన్లు చేసి అమ్మా ఎలా ఉన్నావమ్మా, నాన్న ఎలా ఉన్నావు అని అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. తల్లిదండ్రులను దూషించకూడదు. నేను దూషించాను, దేవుడు నన్ను క్షమించును గాక. తల్లిదండ్రులను కొట్టకూడదు. మా అమ్మని నేను కొట్టాను, దేవుడు నన్ను క్షమించాలి అంటే నేను చెప్పే నువ్వు కరెక్ట్గా లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అనుకోవచ్చు. నేను గొప్ప నేను చెప్పట్లా, నేను చెప్పకుండా సైలెంట్గా మీకు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నేనేం చేశానో మీకు తెలియదు కదా, కానీ నేను యథార్థవంతున్నని మీరు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నాలో ఉన్న లోపాలు నేను చెప్తున్నా. మా తల్లిని నేను గాయపరిచిన విధానం ఎట్లదంటే, మా అమ్మకి దెబ్బ అంటే భయం. మా అక్కోళ్ళ దగ్గర ఉన్నని, అన్నోళ్ళ దగ్గర ఉన్నని మా అమ్మ ప్రతి ఒక్కరిని విసిగించింది. ఆ విసిగించే సందర్భంలో వీళ్ళు నాకు ఫోన్లు చేసేవాళ్ళు. మా తమ్ముడు, మా అన్నయ్య అయితే అబ్బాయి సురేష్ ఇదిగో అమ్మ విసిగెత్తుందిరా మాట్లాడరా అనేది. మా అన్నయ్య వాళ్ళు, మా అక్కోళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి అబ్బాయి ఇక అమ్మ విసిగెత్తుందా మాట్లాడే అబ్బాయి అని నేను ఫోన్ చేసి మా ఏం చేస్తున్నావు మా అనేవాడిని. అవన్నీ కాదు, నువ్వు ముందురా ఇంటికి రా, ఇది సంగతి చెప్పాలి కదా, నువ్వు ఇంటికి రా అనేది. సరే మా ఏం చేస్తున్నావా అంటే ఏం చేయట్లేదు కానీ నువ్వు ముందు ఇంటికి రా అయ్యా అనేది. సరే అమ్మా అన్నం ఫోన్లోనే అన్నం తిన్నావా అంటే తిన్నా. ఏం కూర అయ్యా అంటే ఏం కూరమా అంటే పలానా కూర అని చెప్పేది ఆమె గుర్తున్న దాన్ని బట్టి. సరే అమ్మా మెలకొని పడుకు అంటే సరే ఇదిగో మా ఫోన్ అని ఇచ్చేసేది. పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి కుదిరితే సైలెంట్గా ఉండేది, లేదనుకోండి మళ్ళీ అరిసేది. నేను ఆటో డ్రైవింగ్లో ఉంటాను, మా వాళ్ళు ఫోన్ అలాగే కొన్నిసార్లు సందర్భానుసారం చేసేవాళ్ళు. అప్పుడు నేనేం చేసే కోపం వచ్చేది. ఇంటికి వెళ్ళి నేను ఒక దెబ్బ ఊరగా చేతితో ఇట్లా అనగానే భయపడేది, చిన్నగానే కొట్టేవాడిని. ఎందుకు మా ఇసుకెత్తున్నామని బాగా భయం పెట్టి కొడితే అప్పుడు ఇంకా ఆగేది. అంటే అలా ఎక్కువ సార్లు ఏం కొట్టలేదండి, ఒక 4-5 సార్లు అంతే. కొన్ని సంవత్సరాల్లో 4-5 సార్లు అంతే. అలా అని మీరు చేయమని నేను అనట్లా. ఆ భయం, మా అమ్మకి భయం దెబ్బ కాబట్టి నాకు తప్పగా నేను తర్వాత దేవుని ఎంత ప్రాయదైపోయి అడిగేవాడిను, యేసయ్య నన్ను క్షమించే నేను తప్పు చేశానని. మా అమ్మకు ఒక దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొట్టుకున్నాను. మా వాళ్ళకి ఎవరో తెలియదు, దేవుని సన్నిధిలో నేను చెప్తున్నా. మా అమ్మకి ఒక దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొడితే 4 దెబ్బలు కొట్టుకునేవాడిని. ఎందుకంటే నేను తప్పు చేశాను కదా, అలాంటిదైనా కానివ్వండి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించాలి. కాబట్టి మీరు అలా ఎవరు చేయొద్దు. మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని అమ్మగారు తీసారా? ముదిమిలో వాళ్ళ పక్షాన మనం ఉండాలి. చదవండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. ఆల్రెడీ చెప్పాను, తండ్రి చెప్పిన మాట వినమని. తల్లి వృద్ధాప్యంలో మనం నిర్లక్ష్యం చేయొద్దని అక్కడ రాశారండి, జ్ఞానులు రాశారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ మనము వారిని ఏ సందర్భంలో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. నా తల్లిని చెప్పండి, నా తల్లిని, నా తల్లిని, నా తల్లిని, నా తల్లిని, నా తల్లిని, నా తండ్రిని, నా తండ్రిని, నా తండ్రిని, నా తండ్రిని ముదిమిలో గాని ఇప్పుడు గాని నిర్లక్ష్యం చేయను. యేసయ్యా నీ సన్నిధిలో నేను మాటిస్తున్నానయ్యా. ఆమేన్. నా మాటలు స్థిరపరచు. హల్లెలూయా. అర్థమైందా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని సమక్షంలో ప్రమాణం చేశారు. దేవునికి విధేయులుగా ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్ని ఇక్కడ చూడరు. చనిపోయిన తర్వాత వాళ్ళు తినాలని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి లేకపోతే ఆస్తిపాస్తులు ఉండి వాటిని ఆర్భాటంగా చేస్తారు. అలా ఎవరికి అవసరం అండి? అసలు దినం చేయమని బైబిల్లో లేదు. మీరు కూడా అలా చేయొద్దు. ఉన్నప్పుడు మీకు దగ్గర రూపాయి ఉందనుకోండి, 10 రూపాయలు ఖర్చు పెట్టండి. మీ దగ్గర 2 ఇడ్లీ ఉంటే 1 ఇడ్లీ వాళ్ళకి ఇవ్వండి. ప్రతిదీ నువ్వు తినే ప్రతి మెతుకు మీద నా తల్లి తినిందా, నా తండ్రి తిన్నాడా అనే ఆలోచన నీకు కలగాలి. నువ్వు ఆహారం తినటం స్టార్ట్ చేయగానే కలగాలి. అప్పుడే నువ్వు కృతజ్ఞత కలిగిన వాడివి, కృతజ్ఞత కలిగిన దానివి అవుతావు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాల్సిందే, నీ తల్లిదండ్రులను నువ్వు వెంబడించాల్సిందే.
ఉదాహరణకండి, ఒక విధవరాలు అంటే భర్త చనిపోయిన ఒక స్త్రీ ఉంది. వింటున్నారా? హల్లెలూయా. ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక కుమార్తె. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే ఆమె కూలి పని చేసుకొని, నాలి పని చేసుకొని ఆ కూతుర్ని చదివించుకోవాలని ఆశ ఉంది. ఆ కూతురిని అడుగుతుంది అనమాట, అమ్మ ఏం చదువుతావా అని. ఏమేం పని చేస్తుందండి చెప్పాలి? కూలి పని. ఆ తల్లి ఆ కూతుర్ని అడిగినప్పుడు ఆ కూతురు ఏం చెప్తుంది? అమ్మా నేను డాక్టర్ చదువుతానమ్మా అని. మా అమ్మ నన్ను అడిగేది, అయ్యా నువ్వేమవుతావు పెద్దయ్యాక అని. నేనేం చెప్పేవాడిని అంటే డాక్టర్ని అవుతానని చెప్పేవాడిని. మా నాన్న ఈ లోపల చనిపోయాడు. చదివాం కొంచెం, తర్వాత ఏదో చదివేద్దామని డాక్టర్కి ముందు ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. కానీ అప్పుడు మా నాన్న చనిపోలేదు. చదివించేవాళ్ళు లేరు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది కానీ చదివించేవాళ్ళు లేరు. కానీ ఈ కుమార్తె చదివించాలని, చదువుకోవాలని ఆశ ఉంది. ఆ తల్లిని అడుగుతుంది కదా, అమ్మా నేను డాక్టర్ చదువుకుంటానమ్మా అని. సరేనమ్మా చదువుకో అని ఆమె కూలి పని చేసుకొని, నాలుగు పని చేసుకొని, తినక కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పడకుండా డాక్టర్ చదవడం అంటే చాలా కష్టం అండి. చదివే వాళ్ళకి కష్టమే, చదివించే వాళ్ళకి కష్టమే. కానీ ఈ తల్లి కూలి పని చేసుకునేది. సరే చదివింది, డాక్టరేట్ పొందింది. ఎక్కడ బెంగళూరులోనే ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఆవిడకి. డాక్టర్గా చేస్తుంది, ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఈ తల్లి ఫోన్ చేసినప్పుడల్లా బిడ్డ కదా మరి, బిడ్డ ఫోన్ చేయదు. అవి ఎవనేచ్చులు, డాక్టరు, బిందాసు ఇవన్నీ ఈమె ఎంత కష్టపడుతుంది ఏమో ఆమెకు అవసరంలా, అక్కర్లా. ఈరోజు బిడ్డలు చాలా మంది అలా ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనే అవగాహన కూడా లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే బిడ్డలు ఉన్నారు. అలా చేయొద్దు దయచేసి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం జవాబు చెప్పాలి. ఈ డబ్బు ఎట్లా వస్తుంది, ఏంటి అనే అవగాహన, ఆలోచన ఉండాలి. సరే ఈ డాక్టర్ అయిన కూతురు డాక్టర్ అయింది, జాబ్ చేస్తుంది. ఈ తల్లి ఫోన్ చేస్తుంది కదా, అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా నేను బిజీ. తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు మాట్లాడే జ్ఞానం ఉండాలి బిడ్డలకి. ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు, డాక్టర్ ఎలా అయ్యావు? తల్లి సపోర్ట్ ఇవ్వబట్టే కదా. తల్లి కష్టపడి సంపాదించి రూపాయి ఇస్తేనే కదా అయ్యింది. నీ తల్లిని నువ్వు మర్చిపోతే ఎలాగా? కాబట్టి మన తల్లిని మనం గౌరవించాలి. ఆమె చేసే ఫోన్ బిజీ ఉండొచ్చు, బిజీ ఉన్న తర్వాత ఫోన్ చేయాలి, చేసి మాట్లాడాలి. సరే మాట్లాడేది కదా, అయిపోయింది. అసలు అమ్మా నేను వస్తానమ్మా, నిన్ను చూడాలని ఉందమ్మా. నీ దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారు కదా, వాళ్ళు ఎలాగ వస్తున్నారు ఏంటి, నువ్వు డాక్టర్ అవుతే నేను చూడాలని, మన ఊళ్ళందరూ చూడాలని ఎంతో ఆశపడుతున్నారమ్మా అంటే, సరేనమ్మా రేపు రా మాపు రా అని అలా ఇబ్బంది పెట్టింది. చివరాఖరికి సరే ఒక రోజు వచ్చారు. ఇవి చుట్టూరు ఉంటారు కదా డాక్టర్లతో పాటు. ఆ డాక్టర్లతో పాటు ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. ఒక 10 మంది ఉన్నారు అనుకోని. వీళ్ళందరూ తింటున్నారు కూర్చొని. ఆ తింటున్నప్పుడు ఈ తల్లి వెళ్ళింది. ఈ తల్లిని ఇప్పుడు మరి అతిథులు కదా, ఫ్రెండ్స్ వచ్చినా ఆమెకి ఎవరు వచ్చినా ఆ ఇంటికి అతిథులు వచ్చారు. వారిని మనం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అన్నం, కూరలు, మంచి చెడు అవన్నీ వడ్డేస్తున్నప్పుడు అమ్మ అదివు, అమ్మ ఇదివు అంటే ఇస్తుంది, తల్లి ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు? మాట్లాడతాం మీరు ఒక్కళ్ళు కూడా. తల్లి సర్వీస్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయి లేదమ్మా నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు అది ఏమని, నీకేమైందమ్మా అని అడిగారు. పని మంచి అని చెప్పింది. ఇవి నీకేమైంది అమ్మ అని పిలుస్తున్నావు అంటే, ఆ అమ్మాయి అంటదండి పని మనిషి నిన్నే జాయిన్ చేసుకున్నా అనిందండి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. అలా ఉండొచ్చా మనం? నవమాసాలు మోసి కష్టాలు పడి హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ తండ్రి లేకపోయినా కూలి పని చేసుకొని లక్షలు పోగేస్తే నువ్వు పని మనిషి అంటావా అని ఆ తల్లి ఆ 3వ ఫ్లోర్ నుంచి కింద దూకి చనిపోయిందండి. నీ పుట్టుక కారణం తల్లి, నువ్వు డెవలప్మెంట్కి తల్లి,
నీ భవిష్యత్తుకి తల్లి. నువ్వు ఈరోజు నిలదొక్కుని ఉన్నావంటే తల్లి కారణం. ఇన్ని కారణాలకు కారకురాలైన తల్లిని నువ్వు గౌరవించకపోతే నువ్వు బ్రతికేమి సత్యేమి. నువ్వు మనలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా ఆ స్థితిలో ఉంటే మాత్రం దేవుడే మీకు జవాబుదారి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన. ఏ యోగ్యత లేని నన్ను నిలబెట్టుకొని వాడుకున్నావు. అల్పుణ్ణి, అయోగ్యుని, దేని పనికిరాని పనికి మాలిన వాడిని దేవా. నా మాటల ద్వారా ఎవరెవరైతే ప్రభువా ఇబ్బంది పడ్డారో క్షమించండి దేవా. ఇంకను ఎవరైనా తల్లిదండ్రులకు వెనుదిరిగి స్థితిలో ఉన్నట్లయితే సమాధానకరమైన దారిలో వారిని నడిపించండి. వారి హృదయాలను మార్చండి తండ్రి. నీ వందనాలు దేవా. మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, ఈ 3వ మాట ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఇంకా నువ్వు మాట్లాడబోయే మాటల్లో కూడా ప్రతి హృదయానికి జవాబుదారీగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.